క్యాన్సర్స్, హార్ట్ అటాక్స్, షుగర్, బీపీ, పీసీఓడీస్, ఒబేసిటీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో ఈ వీడియోలో మీకు చెప్పా. దయచేసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. నమస్కారం. మీకు ముందు వీడియోలో నేను చెప్పాను కదా, రోజు రోజుకి ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని. షుగర్, బీపీ, హార్ట్ అటాక్స్, క్యాన్సర్స్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ. దీనికి మన పూర్వీకులకి ఒక కామన్గా ఒక లింక్ ఉందని చెప్పాను కదా. అంటే వాళ్ళు అంత ఆరోగ్యంగా బతకడానికి, మనం ఇంత అనారోగ్యంగా బతకడానికి ఒక లింక్ ఉందని చెప్పా. ఆ లింక్ ఏంటంటే మీ అందరికీ బాగా తెలుసుది. మీరు ప్రతిరోజు ప్రతి పూట వాడే ఒక వంట వస్తువే అది. అదేంటంటే రిఫైన్డ్ ఆయిల్స్, వంట నూనెలు. వంట నూనె ఇదేం చేస్తుంది మన అని మీరు అనుకోవచ్చు. ఒక స్లో పాయిజన్ లాంటిది ఇది. ఇది చాలా ప్రమాదకరం. ఎప్పుడైతే మీరు రిఫైన్డ్ ఆయిల్స్ వాడడం మానేస్తారో అప్పుడు మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఇవి అసలు మీరు అనుకోవచ్చు రిఫైన్డ్ ఆయిల్స్ ఏం చేస్తాయని. ఇది ఒక పునాది లాంటిది. ఒక పునాది ఒక బిల్డింగ్కి ఎంత బలం ఇస్తుందో మనకి ఆయిల్స్ అనేది అంత బలం. మన పూర్వీకులకి ఇప్పుడు మనకి ఇదే తేడా. ఆయిల్స్ ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయో మీ అందరికి తెలుసు. ఇవి తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను సింపుల్గా చెప్తాను మీ అందరికీ. ఫస్ట్, రిఫైన్డ్ ఆయిల్స్ ఎలా తయారు చేస్తారు. దీని ప్రాసెస్ నేమ్ వచ్చేసి కెమికల్ రిఫైనింగ్. అంటే ఏదో ఒక రా వెజిటబుల్ ఆయిల్, అంటే ఒక సన్ఫ్లవర్, సాఫ్లవర్, సోయాబీన్, పామ్ ఇలాంటివి అసలు వెజిటబుల్ ఆయిలే తీసుకుంటారని రూల్ ఏం లేదు. తీసుకుంటే పెట్రోలియం బై ప్రోడక్ట్ అయిన పాలిమర్ ఆయిల్స్ కూడా వాడచ్చు. ఇవేం చేస్తారంటే ఈ ఆయిల్ ఫస్ట్ రిఫైనింగ్ ప్రాసెస్ 5 స్టెప్స్లో ఉంటుంది. నెంబర్ 1 డీగమ్మింగ్, నెంబర్ 2 న్యూట్రలైజేషన్, నెంబర్ 3 వింటరైజేషన్, నెంబర్ 4 బ్లీచింగ్, నెంబర్ 5 డీఆర్డరైజేషన్. ఈ ఒక్కొక్క స్టెప్ ఈ ఆయిల్స్ అన్నవి చాలా హై టెంపరేచర్కి తీసుకెళ్తారు. 200 degrees వరకు తీసుకెళ్ళి దాన్ని హీట్ చేస్తారు. హీట్ చేయడం వల్ల చాలా ప్రమాదకరం. దీనివల్ల క్యాన్సర్లు వస్తాయి. అది ఎలాగో నేను చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. తర్వాత ఈ 5 స్టెప్స్లో ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క అవసరమైనవి తీసేస్తారు. మనిషికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫోలిపిడ్స్ ఇలాంటివి తీసేస్తారు. ఈ లాస్ట్ స్టెప్ డీఆర్డరైజేషన్ అంటే రిఫైన్డ్ ఆయిల్స్ ఒక స్మెల్ తీసేస్తారు. రిఫైన్డ్ ఆయిల్స్ ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అంటే ఆయిల్ ఒక షెల్ఫ్ లైఫ్ పెంచుతారు. అంటే ఒక వెజిటేబుల్ ఆయిల్ అనగా ఒక 6 months or 9 months లోపు వాడుకోవాలి మంచిగా బెనిఫిట్స్ పొందాలంటే. కానీ దీన్ని ఒక 2-3 years దాని షెల్ఫ్ లైఫ్ పెంచుతారంటే 2-3 years వరకు అది నిల్వ ఉంటుంది పాడవకుండా. ఆయిల్ ఒక షెల్ఫ్ లైఫ్ పెంచడానికి ఈ 3 ప్రిజర్వేటివ్స్ అన్నవి యూస్ చేస్తారు రిఫైన్డ్ ఆయిల్స్కి. ఈ 3 మనం ఎక్కువ తినడం వల్ల మనకి లివర్ టాక్సిసిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య డబుల్ ఫిల్టర్డ్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇవన్నీ మంచివి అనుకుంటారు, కాదు. ఇవన్నీ చాలా చెడు చేస్తాయి మనిషికి. నెక్స్ట్, ఈ రిఫైన్డ్ ఆయిల్స్ తినడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటంటే 1 ట్రాన్స్ ఫ్యాట్, నెంబర్ 2 మనం ఈ ఆయిల్ తయారు చేసే ప్రాసెస్లో హెక్సేన్ అనే కెమికల్ యూస్ చేస్తారు. అంటే హెక్సేన్ అనేది ఎందుకు యాడ్ చేస్తారంటే ఆయిల్ నుండి సీడ్స్ నుండి ఆయిల్ మొత్తం 100% ఎక్స్ట్రాక్షన్ గురించని ఈ హెక్సేన్ అనేది వాడతారు. సో మనం తింటుంది రిఫైన్డ్ ఆయిల్స్ కాదు, హెక్సేన్, ట్రాన్స్ ఫ్యాట్ అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్. omega-6 ఫ్యాటీ యాసిడ్స్ మంచివి అనుకోవచ్చు మీరు, కానీ omega-6 ఒక లెవెల్ దాటి తీసుకుంటే అది చాలా ప్రమాదకరం. ఇవన్నీ ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, ట్రాన్స్ ఫ్యాట్ తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటంటే మొదటిగా క్యాన్సర్. ఈ ఆయిల్స్ అన్నవి మీకు చెప్పాను కదా, చాలా హై టెంపరేచర్స్ వరకు హీట్ చేస్తారు. 200 degrees వరకు తీసుకెళ్ళి హీట్ చేస్తారు. సో ఆయిల్ అనేది వేడి, ఆల్రెడీ అక్కడ తయారు చేస్తున్నప్పుడు వేడి అవుతుంది ఆయిల్. ఈ ఆయిల్ మన ఇంటికి తెచ్చుకొని మళ్ళీ మన స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైతే వేసి మళ్ళీ హీట్ చేస్తామో అప్పుడు కార్సినోజన్స్ రిలీజ్ అవుతాయి. సో క్యాన్సర్కి కారణం ఇది, ఈ కార్సినోజన్స్.
ఎప్పుడు కూడా ఆయిల్ ఒక్కసారి వేడెక్కింది మళ్ళీ వేడి చేయకూడదు. అందుకే మీరు గమనించవచ్చు, బయట సమోసాలు తినకండి, బజ్జీలు తినకండి, క్యాన్సర్ వస్తుంది అని అప్పట్లో న్యూస్ ఆర్టికల్స్ వచ్చేవి. ఇదే కారణం. ఎందుకంటే వేపిన ఆయిల్లోనే మళ్ళీ 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 వేపుతారు. సో అక్కడే కార్సినోజన్స్ రిలీజ్ అవుతాయి. ఇందువల్ల క్యాన్సర్ వస్తుంది. రీహీట్ చేస్తే అందులో ఫ్రీ రాడికల్స్, కార్సినోజన్స్ మనం తినే ఫుడ్లోకి రిలీజ్ అవుతాయి. అవి తింటే మనకి ఖచ్చితంగా హార్ట్ అటాక్స్, క్యాన్సర్స్ గ్యారంటీగా వస్తాయి. రిఫైన్డ్ ఆయిల్స్ తయారు చేసే ప్రొసీజర్లో, ఈ ప్రాసెస్లో ఈ 5 స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ ఒక్కొక్క స్టెప్లో ఇవి సెపరేట్గా చేస్తారు. ఈ ఒక్కొక్క స్టెప్లో చాలా హై టెంపరేచర్స్ వరకు హీట్ చేస్తారు ఆయిల్ అన్నది. ఈ హీట్ చేయడం వల్ల ఈ వింటరైజేషన్ స్టెప్ ఉంది కదా, 3rd స్టెప్, ఇది అయ్యేసరికి ఆయిల్ అన్నది కలర్ మారిపోద్ది. హై టెంపరేచర్స్ ఎప్పుడైనా మనం ఫ్రై చేసుకున్నా సరే మాడిపోతాయి కదా, సో ఆయిల్ కూడా డార్క్ అయిపోద్ది. సో అప్పుడు అది మళ్ళీ నార్మల్ కలర్కి తీసుకురావడం కోసమని ఈ బ్లీచింగ్ అనే స్టెప్ని ఫాలో అవుతారు. సో మళ్ళీ కొంచెం నీట్గా కనిపించాలి అన్నట్టు ఈ రిఫైన్డ్ ఆయిల్స్ని బ్లీచ్ చేస్తారు. తర్వాత ఇంత హై టెంపరేచర్స్కి తీసుకెళ్ళాక ఆయిల్ ఒక స్మెల్ కూడా పాడైపోద్ది, ఫౌల్ స్మెల్ వస్తుంది. సో ఆ స్మెల్ రాకూడదని ఈ డీఆర్డరైజేషన్ చేస్తారు, స్మెల్ తీసేస్తారు. అసలు ఆ ఆయిల్ అన్నది ఎప్పుడు కూడా ఒక్కసారి హీట్ చేయాలని చెప్పాను కదా, కానీ ఇక్కడ మినిమం 5 to 7 times హీట్ అయ్యి మీ ఇంటికి వస్తుంది రిఫైన్డ్ ఆయిల్స్. సరే పోనీ మినిమం 5 అనుకుందాం. మళ్ళీ మీరు ఇంటికి తెచ్చుకుని ఏమైనా కుకింగ్ చేసుకుంటారు కదా, సో మినిమం 6th టైం మీరు ఆయిల్ తింటున్నారు, హీట్ చేసిన ఆయిల్. మరి క్యాన్సర్స్, హార్ట్ అటాక్స్, పీసీఓడీస్, ఒబేసిటీ, కొలెస్ట్రాల్, బీపీ ఇలాంటివన్నీ రాకుండా ఎందుకుంటే మీరే కదా ఇన్వైట్ చేసుకుంటున్నారు. ప్లస్ బయట రెస్టారెంట్స్, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, దాబాస్ వాళ్ళు ఎన్నిసార్లు హీట్ చేస్తారు మనకు తెలియదు. వాళ్ళకి వస్తున్నదే మినిమం 5th టైం, మళ్ళీ వాళ్ళు ఎన్నిసార్లు హీట్ చేస్తారన్నది మాకు తెలీదు. నెంబర్ 2, హార్ట్ అటాక్స్. ఇవి ఎలా వస్తాయంటే, ఫస్ట్ ఈ ట్రాన్స్ ఫ్యాట్ అన్నది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అన్నదాన్ని పెంచుతుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే 2 రకాలు ఉంటాయి మళ్ళీ, హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్. హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్, ఇది చాలా మంచిది, ఇది ఎక్కువ ఉండాలి. అండ్ ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపోప్రోటీన్, అంటే ఇది తక్కువ ఉండాలి. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఏం చేస్తుందంటే ట్రాన్స్ ఫ్యాట్ వల్ల హెచ్డిఎల్ తగ్గించేస్తుంది, ఎల్డిఎల్ పెంచేస్తుంది, చెడు కొలెస్ట్రాల్ని పెంచుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, సపోజ్ ఇది ఒక బ్లడ్ వెజల్, ఒక రక్త కణం అనుకోండి, ఇది ఒక దారి, రక్తం వెళ్ళడానికి దారి. ఒక ఏ మేజర్ ఆర్గన్స్కైనా బ్లడ్ సప్లై చాలా అవసరం. ఇది ఒక దారి అనుకోండి, ఈ దారి నుండి హార్ట్కి రక్తం వెళ్ళాలి. ఈ దారి నార్మల్గా ఇలాగ ఉన్నది, ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోద్ది అనమాట. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల ఈ మధ్యలో బ్లడ్ వెజల్ మధ్యలో పేరుకుపోవడం వల్ల దారి తగ్గిపోద్ది. సో దారి తగ్గిపోయినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక డోర్ ఉంది, మీ ఇంట్లో ఒక డోర్ ఉంది, దాంట్లో ఒకేసారి ఒక మనిషి అంటే దాటేస్తాడు, ఈజీగా దాటేస్తాడు. అదే ఒక మనిషి ప్లేస్లో ఒకేసారి ఒక 10 మందిని వెళ్ళమనండి, గుద్దేసుకుంటారు, ఒకేసారి వెళ్ళాలి, గుద్దేసుకుంటారు కదా. సో బ్లడ్ ఇలా వెళ్తున్నప్పుడు ఈ దారి తగ్గిపోతే దీనికి ఈ వాల్స్ మీద ప్రెషర్ పెరిగిపోద్ది. సో అప్పుడే వచ్చేది మీకు బ్లడ్ ప్రెషర్. అదే ఈ దారి ఇంకా మూసుకుపోతే అప్పుడు రక్తం వెళ్ళడానికి మీకు చోటు ఉండదు. ఎందుకు? కొలెస్ట్రాల్ వల్ల మూసుకుపోయింది మొత్తం దారి అంతా. ఈ దారి మూసుకుపోవడం వల్ల మీకు వచ్చేది హార్ట్ అటాక్స్. హార్ట్కి అన్నది బ్లడ్ నుండి ఆక్సిజన్ అందదు, సో వచ్చేది హార్ట్ అటాక్స్. ట్రాన్స్ ఫ్యాట్ అంటే మీరు రిఫైన్డ్ ఆయిల్స్ కుక్ చేసుకుంటారు కదా, మళ్ళీ హీట్ ఎక్కినప్పుడు ఈ ఆయిల్స్ నుండి ట్రాన్స్ ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోద్ది, ఫ్యాట్స్. ఈ ట్రాన్స్ ఫ్యాట్ అన్నది ఆయిల్ యొక్క కెమికల్ స్ట్రక్చర్ని మార్చేస్తుంది, ఆల్టర్ చేస్తుంది. సో మనం తింటున్నప్పుడు ఈ ఆయిల్ చాలా స్లోగా డైజెషన్ అవుతుంది. సో మీకు డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి. చాలామంది గ్యాస్ట్రిక్ కూడా ఇబ్బంది పడుతున్నారు. దానికి ముఖ్య కారణం ఇది. అండ్ డైజెషన్ ప్రాసెస్ స్లో అయిపోతుంది. సో మీకు కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాన్స్టిపేషన్ వచ్చిందంటే మీరు ఒక 100 రోగాలకి మీరు ఇన్వైట్ చేసుకుంటున్నట్టే మీ బాడీలోకి. ఎందుకంటే గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒబేసిటీ, ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల ఒబేసిటీ వస్తుంది. అండ్ అందుకే కదా ఈ మధ్య ఎక్కువ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. దీనివల్ల ఈ కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం ఈ ట్రాన్స్ ఫ్యాట్. ఈ ట్రాన్స్ ఫ్యాట్ పెరగడం కారణం
ఈ రిఫైన్డ్ ఆయిల్స్. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. ఇవేంటంటే జనరల్గా ఒమేగా 3 ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మీ అందరూ వినే ఉంటారు. ఈ ఒమేగా 3 ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ రేషియో ఎంత ఉండాలంటే 1:2, అంటే ఒక ఒమేగా 3కి 2 ఒమేగా 6 ఉండాలి. ఆర్ ఒక లిమిట్ ఉంటుంది, 1:4 వరకు అయితే పర్వాలేదు, ఉండొచ్చు బాడీలో. అంటే ఒక ఒమేగాకి ఒమేగా 3కి 4 ఒమేగా 6 ఉండొచ్చు. కానీ ఈ రిఫైన్డ్ ఆయిల్స్లో ఎంత ఉంటుంది తెలుసా? 1:20. అంటే 1 ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్కి 20 ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ అవ్వడం వల్ల మనం ఇవి రోజు తినడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ డయాబెటీస్ మెలిటస్, షుగర్. ఈ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ అనేది ఏం చేస్తుందంటే ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మనకి షుగర్ రాకుండా హెల్ప్ చేస్తుంది. కానీ ఇది తక్కువ అయిపోయి ఒమేగా 6 ఎక్కువ అవ్వడం వల్ల, ఒమేగా 6 డామినెన్స్ పెరిగిపోవడం వల్ల మనకి డయాబెటీస్ మెలిటస్ అనగా షుగర్ వస్తుంది. నెంబర్ 2 PCOS, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఈ మధ్య అమ్మాయిలు ఎక్కువ బాధపడుతున్న కారణం ఇది. ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ ఆర్ హెవీ మెన్స్ట్రుయేషన్ ఆర్ లైట్ మెన్స్ట్రుయేషన్. ఇప్పుడు అమ్మాయిలు కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది, PCOS. దీనివల్ల హెయిర్ లాస్ ఉంటుంది అమ్మాయిలకి. అండ్ అన్వాంటెడ్ హెయిర్, అంటే అమ్మాయిలు కొంతమంది మీసాల్లాగా ఉంటాయి. సో వాటన్నిటికీ కారణం ఈ PCOS కారణం రిఫైన్డ్ ఆయిల్స్, ఎందుకంటే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఆర్థరైటిస్ కూడా కాజ్ చేస్తుంది, ఎందుకంటే ఇన్ఫ్లమేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది ఒమేగా 6. సో ఆర్థరైటిస్ కూడా మీకు వస్తుంది. అండ్ ఇంకా ఇలాంటి చాలా రోగాలు, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ చేస్తుంది. మీకు పార్కిన్సోనిజం వస్తుంది. అంటే పార్కిన్సోనిజం అంటే ముసలి వాళ్ళకి ఇలా చేతులు ఇలా కదిలిపోతుంటాయి చూసారా, షివర్ అయినట్టు ఉంటుంది. అది యంగ్ వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువ తినడం వల్ల. అండ్ మీకు ఆల్జీమర్స్ వస్తుంది, మతిమరుపు. ముఖ్యంగా క్యాన్సర్, హార్ట్ అటాక్స్, ఎందుకంటే కొలెస్ట్రాల్ పెంచేస్తుంది కాబట్టి. సో మనం తింటుంది రిఫైన్డ్ ఆయిల్స్ కాదు, మనం తింటుంది హెక్సేన్, ట్రాన్స్ ఫ్యాట్ అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. నేను చెప్పింది ఏ ఒక్కటి తప్పని మీరు అనుకుంటే మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి, యూట్యూబ్ చేసుకోండి, ఎందుకంటే అందరికీ అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి. ఒకసారి యూట్యూబ్లోనే మీరు సెర్చ్ చేసుకోవచ్చు, మరి గూగుల్ మీ ఇష్టం. నేను చెప్పింది ఏ ఒక్క తప్పు అయినా నాకు చెప్పండి. సో దీనివల్ల ఇన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు గమనించారా, ఈ మధ్య మీరు ఎక్కువ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటారు, యూట్యూబ్స్ చూస్తుంటారు, ఎక్కువ చిన్న వయసు వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అంటే ఒక 15 ఇయర్స్ స్కూల్ అబ్బాయి, ఒక 24 ఇయర్స్ అమ్మాయి, ఇలాగ ఒక పెళ్లి కొడుకు డ్యాన్స్ వేస్తుండగా పడిపోతుంటాడు స్టేజ్ మీద. ఇలాంటివన్నీ మీరు చూసే ఉంటారు. ఇవి ఎందుకు కారణం అంటే ఎక్కువ వచ్చేది 40 ఇయర్స్ బిలో వాళ్ళకి వస్తుంది. సో దీనికి కారణం ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్స్ అన్నవి 1985లో ఇండియాలోకి ఎంటర్ అయ్యాయి. అంటే అప్పటి నుండి మన ఇండియన్స్ ఈ రిఫైన్డ్ ఆయిల్స్ తింటున్నారు, ఎందుకు? కాస్ట్ తక్కువ అని. సో వాళ్ళకి ఇది అర్థం కావట్లే, కాస్ట్ తక్కువ కానీ తర్వాత హాస్పిటల్ బిల్స్కి పెట్టేది ఎక్కువ, లక్షల్లో పెడుతున్నారు. సో దానికి కారణం ఈ రిఫైన్డ్ ఆయిల్స్ 1985లో ఎంటర్ అయ్యాయి. సో ఇప్పుడు 2025 అంటే మధ్యలో ఉన్నది 40 ఇయర్స్. ఈ 40 ఇయర్స్ ఎందుకంటే ఎక్కువగా రిస్క్ ఉన్న వాళ్ళు 1985 తర్వాత పుట్టిన వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుండి వాటితోనే పెరుగుతున్నారు, అవే తింటున్నారు, అవే మొత్తం యూసేజ్ అంతా రిఫైన్డ్ ఆయిల్సే. సో ఇందుకే బయట ఫాస్ట్ ఫుడ్స్ తినకండి, క్యాన్సర్, హార్ట్ అటాక్స్ వస్తాయి అంటారు. బయట ఫుడ్స్కి ఇప్పుడు మన ఇంట్లో ఫుడ్కి పెద్ద తేడా లేదు, ఎందుకంటే వాళ్ళు వాడేది రిఫైన్డ్ ఆయిల్స్, మనం వాడేది రిఫైన్డ్ ఆయిల్స్. సో దయచేసి మీరు ఎంత ఫాస్ట్గా ఇవి మార్చుకుంటే అంత మంచిది. సో మీకు కొన్ని క్వశ్చన్స్ రావచ్చు, ఏంటి ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ ఇంత ప్రమాదమా, మనం మరి ఇంకేం వాడుకోవాలి, దీనికి ఆల్టర్నేటివ్ ఏం లేవా, మంచి ఆయిల్స్ ఏం లేవా అంటే దానికి సొల్యూషనే మా ఈ గోరక్ష నేచురల్స్. గోరక్ష నేచురల్స్ అన్నది ముఖ్య ఉద్దేశం ఆయిల్స్, ఎందుకంటే ఇదే ఆయిల్స్ అన్నదే పునాది. మీరు ఏ వంట చేసినా, మీరు ఏది చేసినా, మీరు స్టవ్ ఆన్ చేసిన వెంటనే మీరు ఫస్ట్ వేయాల్సింది ఆయిల్. ఆయిల్ అన్నది అంతే ఇంపార్టెంట్, కానీ మీ అందరికీ తెలియట్లే. మనం అన్నీ
మనం వేరే దాని మీద అనుకుంటున్నాం, అది కల్తీ జరుగుతుంది, ఇది కల్తీ జరుగుతుంది అని. కానీ ఫస్ట్ మీరు వేసే ఫస్ట్ ప్రోడక్టే కల్తీ. మీరు ఎప్పుడైతే అది మార్చుకుంటారో అది మీకు ఫస్ట్ స్టెప్ మీ హెల్త్ వైపు. సో గోరక్ష న్యాచురల్స్ అన్నది పెట్టింది ఆయిల్స్ కోసం. ఆయిల్స్ ఎలాంటి ఆయిల్స్, ఏంటి, ఎంత ప్యూర్ ఆయిల్స్, ఇవి తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. అంటిల్ దెన్, బై.